నీట్ ఎగ్జామ్‌లో జరిగిన స్కామ్ ఇవే. కొద్ది రోజుల నుంచి సంచలనాన్ని రేపుతున్న నీట్ ఎగ్జామ్ ఫలితాలను రద్దు చేయాలంటూ ఎన్డీఏ కూటమి కోర్టును ఆశ్రయించింది. నిజానికి నీట్ ఎగ్జామ్ మీద ఎందుకు ఇన్ని విమర్శలొస్తున్నాయి? అసలు నీట్ అంటే ఏంటి? ఆ పరీక్షలో జరిగిన అవకతవకలు ఏంటి? అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మెడికల్ ఫీల్డ్‌లోకి వెళ్లే స్టూడెంట్స్‌కి కాలేజీలను కేటాయించడం కోసం నిర్వహించే ఎగ్జామే నీట్. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్‌ని ఎన్టీఏ నిర్వహిస్తోంది. ఇక ఎన్టీఏ అంటే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ. ఇక ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్‌ని 571 సిటీస్‌లో 4750 సెంటర్స్‌లో కండక్ట్ చేశారు. ఇక వీటిలో ఇండియాలోనే కాకుండా 14 సెంటర్స్‌ను ఫారెన్‌లో కూడా ఏర్పాటు చేశారు. ఇక 13 భాషల్లో ఈ ఎగ్జామ్‌ను కండక్ట్ చేశారు. ఇక జూన్ 4వ తేదీన ఈ ఎగ్జామ్‌కు సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. అయితే నీట్ ఫలితాల్లో 67 మంది విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనేది మంచి విషయమే. కానీ నీట్ చరిత్రలోనే ఇంతమంది మొదటి ర్యాంక్ సాధించడం అనేది ఎప్పుడూ జరగలేదు. కాబట్టి ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఏదో స్కామ్ జరిగిందని ఈజీగా తెలుస్తోంది. అయితే ఈ నీట్ ఎగ్జామ్ లో మొత్తం 5 స్కామ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. అందులో మొదటిది ఏంటంటే నీట్ ఎగ్జామ్ మే 5, 2024లో జరిగింది. మొదట రిజల్ట్ జూన్ 14న వస్తుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయినప్పటికీ ఎవ్వరికీ చెప్పకుండా అసలు ఏ నోటీసు లేకుండానే డైరెక్ట్ గా జూన్ 4వ తేదీన ఈ రిజల్ట్స్ ని రిలీజ్ చేశారు. నిజానికి ఈ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఎవరికి అసలు రిజల్ట్ వచ్చిన విషయం కూడా తెలియదు. ఇలా ఎందుకు చేశారంటే జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి అందరి అటెన్షన్ రిజల్ట్ మీదనే ఉంటుంది. కాబట్టి నీట్ ఎగ్జామ్స్ గురించి పట్టించుకునేంత టైం ఉండదు. దానివల్ల జరిగిన అవకతవకల గురించి ఎవరు మాట్లాడుకునేంత అవకాశం ఉండదనే ఉద్దేశంతోనే ఎన్నికల రిజల్ట్ వచ్చే రోజే నీట్ రిజల్ట్ రిలీజ్ చేశారు. స్కామ్ నెంబర్ 2. ఇక ఇంతకు ముందు ఎప్పుడూ లేనట్టుగా నీట్ ఎగ్జామ్ ని ఈ సంవత్సరం 23,33,297 మంది స్టూడెంట్స్ రాశారు. ఇక అందులో 720కి 720 మార్కులు వచ్చిన వారు 67 మంది ఉండడం విశేషం. నిజానికి నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడమే చాలా కష్టం. ఒకరు, ఒకటి, రెండే కాకుండా 10 అటెంప్ట్స్ రాసిన వారు కూడా ఉన్నారు. ఇక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దీన్ని నిర్వహిస్తారు. కాబట్టి పొరపాటున దాంట్లో క్వాలిఫై అవ్వకపోతే సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక అలాంటిది మొదటి ర్యాంక్ ఒకరు, ఇద్దరు లేదంటే 4, 5 మెంబర్స్ కు మాత్రమే వస్తుంది. కానీ ఇక్కడ ఏకంగా 67 మందికి రావడం అనేది నిజంగా స్కామ్ జరిగింది అని చెప్పడానికి ప్రత్యేకమైన ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. ఇక 2024వ సంవత్సరంలో 23,33,297 మంది నీట్ ఎగ్జామ్ రాస్తే అందులో 67 మంది మొదటి ర్యాంకు సాధించారు. ఇక 2023వ సంవత్సరంలో 20,87,462 మంది ఎగ్జామ్స్ రాస్తే అందులో కేవలం ఇద్దరికి మాత్రమే మొదటి ర్యాంక్ వచ్చింది. ఇక 2022లో 17,64,571 మంది ఈ ఎగ్జామ్ రాస్తే దాంట్లో నలుగురికి మాత్రమే మొదటి ర్యాంక్ వచ్చింది. ఇక స్కామ్ నెంబర్ 3. ఎన్డీఏ వాళ్ళు రిలీజ్ చేసిన నీట్ రిజల్ట్స్ లో టాప్ లో వచ్చిన 67 మెంబర్స్ లో 6 స్టూడెంట్స్ ఒకే సెంటర్ లో ఎగ్జామ్ రాశారు. ఇక స్కామ్ నెంబర్ 4. ఇక నీట్ ఎగ్జామ్ పేపర్ లో టోటల్ గా 180 మార్కులుంటాయి. అందులో ఒక రైట్ ఆన్సర్ కి 4 మార్క్స్ వస్తాయి. అలాగే ఒక రాంగ్ ఆన్సర్ కి 1 మార్క్ మైనస్ అవుతుంది. ఇక మొత్తం 720 మార్క్స్ కి ఎగ్జామ్ ను కండక్ట్ చేశారు. ఇక అందులో సెకండ్, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 719, 718 మార్కులు ఎలా వచ్చాయనేది ఎవరికి అర్థం కావడం లేదు. నిజానికి 180 క్వశ్చన్స్ కి 180 అటెంప్ట్ చేసినా కూడా 179 కరెక్ట్ ఆన్సర్స్ అయ్యి ఒకటి రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా ఆ స్టూడెంట్ కి 715 మార్కులు మాత్రమే వస్తాయి. అదెలా అంటే ఒక రాంగ్ ఆన్సర్ అయినందుకు 4 మార్కులు పోతాయి. ఇక అది రాంగ్ కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఉన్నందువల్ల 1 మార్కు మైనస్ అవుతుంది. ఇలా ఆయనకి 5 మార్క్స్ మైనస్ అయ్యి 715 మార్క్స్ రావాలి. కానీ సెకండ్, థర్డ్ వచ్చిన స్టూడెంట్స్ కి 718, 719 మార్క్స్ వచ్చాయి. అదెలా సాధ్యమైంది అనే విషయాన్ని ఎన్టీఏ వాళ్ళని అడిగితే ఎగ్జామ్ రాయడానికి కొంతమందికి టైం సరిపోకపోతే వాళ్ళకి గ్రేస్ మార్క్స్ కింద కొన్ని మార్క్స్ ని యాడ్ చేశామంటూ చెప్పారు. ఇక ఈ లెక్కన ఎగ్జామ్ రాసిన సగం మందికైనా టైం సరిపోయి ఉండదు. కాబట్టి వాళ్ళలో అందరికీ మార్క్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కానీ సెలెక్టెడ్ పీపుల్స్ కి మాత్రమే వాళ్ళు మార్క్స్ ని యాడ్ చేశారు. 715 వచ్చిన వాళ్ళకి 5 మార్క్స్ ని యాడ్ చేసి 720 మార్క్స్ గా ఫస్ట్ ర్యాంక్ ను అనౌన్స్ చేశారు. 44 మందికి అలానే యాడ్ చేశారు. నిజానికి 1 మార్కు తేడా వచ్చినా కూడా ర్యాంక్ అనేది లక్షల్లో చేంజ్ అవుతుంది. ఇక దాన్ని బట్టి కాలేజీలు కూడా మారుతూ ఉంటాయి. అలాంటిది
5 మార్క్స్ కలపడం అనేది నిజంగా దారుణమనే చెప్పాలి. ఇక స్కామ్ నంబర్ 5. ఎగ్జామ్ జరగడానికి ఒక్కరోజు ముందు బీహార్‌లోని పాట్నాలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అంటూ ఒక న్యూస్ బయటకొచ్చింది. ఇక అందులో కొంతమంది వ్యక్తులను కూడా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే, నీట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్ ప్లేస్‌లో ఆల్రెడీ ఎంబీబీఎస్ చేస్తున్న వ్యక్తిని రీప్లేస్ చేసి అతని చేత ఎగ్జామ్ రాయిస్తున్నట్టుగా తెలిసింది. కానీ వీటన్నిటినీ ఎన్డీఏ ప్రభుత్వం ఫేక్ అంటూ కొట్టిపారేసింది. ఇదిలా ఉంటే డాక్టర్ అవ్వాలని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తీవ్రమైన కలలను కంటున్నారు. నిజానికి ఎన్నో గంటలు కష్టపడి ఎన్నింటినో త్యాగం చేసుకుని తిని తినక చదువుకుంటున్న స్టూడెంట్స్ కి ప్రభుత్వం అండగా నిలవకపోగా ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఇలాంటి వాటి వల్ల నిజాయితీగా చదువుకున్న చాలా మంది స్టూడెంట్స్ చాలా వరకు నష్టపోతారు. వాళ్ళకన్నా కలల్ని నెరవేర్చుకోలేకపోయామని నిరుత్సాహపడతారు. ఇలాంటివి జరగడం అనేది నిజంగా దురదృష్టకరమైన విషయం అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆన్లైన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన మిస్టర్ అలక్ పాండే అనే ఒక వ్యక్తి ఈ కేసును పర్సనల్ గా తీసుకుని చాలా మంది స్టూడెంట్స్ తో మాట్లాడి ఎన్డీఏ మీద యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దానికోసం ఆయన 20,000 మంది స్టూడెంట్స్ తో సంతకాలను కూడా తీసుకుని ఈ పిటిషన్ ని వేశారు. నిజంగా స్టూడెంట్స్ యొక్క ఆవేదన చూడలేకే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకు ముందు జరిగిన నీట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసి ఫ్రెష్ గా ఎగ్జామ్ ని మళ్లీ పెట్టాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు మాత్రం దాన్ని నిరాకరించింది. జూలై 8వ తేదీకి మరొక వాయిదాను కూడా వేసింది. మళ్ళీ ఎగ్జామ్ పెట్టినా కూడా ఇంతకు ముందు నిజాయితీగా రాసిన స్టూడెంట్స్ చాలా వరకు లాస్ అవుతారు కదా. ఇక మొత్తానికైతే కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.